ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనములు, శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు మన ధ్యానాంశము, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 7వ వచనం. ప్రియమైన దేవుని వారులారా, ఈ ఉదయం మన హృదయాలను ధైర్యపరిచే ఒక గొప్ప సత్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. మన బాధను దేవునికి తెలియకుండా ఉండదు. దేవుడు మన బాధను చూస్తూ ఉన్నాడు. దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. మనుషులు మన బాధను అర్థం చేసుకోకపోవచ్చు, మన కష్టాలను చూసి చిన్న చూపు చూడవచ్చు, కానీ దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. మీ కుటుంబ సమస్యలు, ఆరోగ్య బాధలు, మీ అప్పుల ఒత్తిడి, మీ హృదయంలోని మౌనపు కన్నీళ్లు, ఇవన్నీ దేవుని దృష్టికి దూరముగా లేవు. హాగరు అరణ్యములో ఒంటరిగా ఏడ్చినప్పుడు దేవుడు ఆమెను చూశాడు. ఆమె దేవునికి ఎల్రోయి, నన్ను చూచు దేవుడు అని పేరు పెట్టింది. ఈరోజు మీరు ఒంటరిగా లేరు, దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. రెండవదిగా, దేవుడు మన ప్రాణ బాధలను తెలుసుకున్నాడు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. ఇది కేవలము బయట కనిపించే సమస్యలను మాత్రము కాదు, మన అంతరంగములో ఉన్న బాధలు కూడా దేవునికి తెలుసు. మనసులోని భయం, నిరాశ, విఫలతా భావం, ఎవరికి చెప్పుకోలేని గాయం, దేవుడు మన యొక్క హృదయాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. బాధల మధ్యలో ఆనందం ఎలా అనేది మనం చూద్దాం. దావీదు ఇలా అంటూ ఉన్నాడు, నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. మనుషులు పోయాక, సమస్యలు పోయాక కాదు, పరిస్థితులు మారాక కాదు, దేవుని కృపను గుర్తుంచుకొని వెంటనే ఆనందం కలుగుతుంది. దేవుని కృప అంటే ఏమిటి? మనకు అర్హత లేకపోయినా ఆయన చూపించే ప్రేమ. మనమింకా బలహీనులమై ఉన్నప్పుడే ఆయన మనతో ఉన్నాడు. మనం ఏడ్చేటప్పుడు ఆయన మనతో ఏడించేటువంటి దేవుడు. మనము కుంగిపోయి కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తుతాడు. ఈరోజు మీకు ఈ దేవుని సందేశము ద్వారా నీ కన్నీళ్ళు నాకు కనిపిస్తున్నాయని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా హృదయ బాధ దేవునికి తెలుసు. నా కృప నీకు సరిపోతుంది అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుడి వారులారా, ఈ ఉదయం మీరు ఈ విధముగా ప్రార్థన చేయండి. ప్రభువా, నా పరిస్థితులు మారకపోయినా నీ కృపను బట్టి నేను నమ్మి ఆనందించుటకు నాకు సహాయం చేయము అని ప్రార్థన చేయండి. వచనంలో ప్రార్థనతో మన సందేశాన్ని ముగించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నా బాధలను చూచుచున్న దేవుడా, నేను స్తుతించుచున్నానయ్యా. నా హృదయ గాయాలను నీవు తెలుసుకుంటున్నావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం. నీ కృపలో నన్ను నిలబెట్టి బాధల మధ్యలోనూ ఆనందించేటువంటి హృదయమును నాకు దయచేయము తండ్రి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి బాధలను చూస్తూ ఉన్నాడు. నీవు మౌనముగా నీ హృదయంలో పడుచున్నటువంటి ఆ వేదన యొక్క కన్నీటిని ఆయన చూసి ఉంటున్నాడు. అరణ్యములో హాగరు తన కుమారుని కొరకై పెట్టినటువంటి కన్నీటిని ఆయన చూసి ఉన్నాడు. ప్రతిఫలముగా తన కుమారుని యొక్క దాహాన్ని తీర్చినటువంటి దేవుడు ఈరోజు నీవు పెట్టుచున్నటువంటి ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నిన్ను ఆనందభరితునిగా చేయడానికి ఆశపడుతున్నాడు.